Oasis Fertility లో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కామారెడ్డి ట్రిపుల్ సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ కీలకంగా మారింది. వారం రోజులుగా భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్లు గంటల తరబడి మాట్లాడినట్లు గుర్తించారు. భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్యలపై యువతలో చైతన్యం కల్పించారు. ఆత్మహత్యలు వద్దంటూ చెప్పిన ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం సిబ్బంది షాక్కి గురయ్యారు. బిక్కనూరులో ఆయన ఛాంబర్ బోసిపోయింది. మిస్టరీగా మారిన ముగ్గురి ఆత్మహత్యల ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో కంప్యూటర్ ఆపరేటర్ మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తుని అధికారులు ముమ్మరం చేశారు. బిక్నూర్, ప్రస్తుతం మనం బిక్నూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు సాయి కుమార్. దాదాపు 16 నెలల క్రితం ఇక్కడ విధుల్లో చేరారు. చాలా సౌమ్యుడిగా, మంచి అధికారిగా సాయి కుమార్కు పేరుంది. 16 నెలలుగా ఇక్కడనే విధులు నిర్వహిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఆ సూసైడ్ చేసుకోవడం పోలీస్ శాఖను కుదిపేసిందనే చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికీ మిస్టరీగా మారింది. అంటే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే అంశం ఇప్పటికీ తేలలేదు. ముగ్గురు కాల్ డేటాని అధికారులు అయితే సేకరిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా విచారణ అయితే కొనసాగుతుంది. వాట్సాప్ చాటింగ్ కూడా కీలకంగా మారింది. ఈ కేసులో వాట్సాప్ చాటింగ్కి సంబంధించి కూడా పూర్తి సమగ్ర వివరాలు చెప్తున్నారు. అయితే వారం రోజులుగా ఈ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్, ఈ ముగ్గురు కూడా తీవ్రంగా గంటల తరబడి మాట్లాడుకున్నారనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఎస్ఐ ఛాంబర్ని కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సాయి కుమార్, ఇది ఎస్ఐ ఛాంబర్ అయితే ప్రస్తుతం అయితే మూగబోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ఐ ఛాంబర్ని మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడే రోజు విధుల్లో పాల్గొనేవాడు, అందరితో మాట్లాడేవారు. చాలా కేసుల్ని త్వరితగతిన సాల్వ్ చేశాడని డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. చాలా కేసుల్ని తొందరగా సాల్వ్ చేశాడని ఒక పేరు కూడా ఉంది. ఇటీవలే ఎస్పీతో ప్రశంసా పత్రాలు కూడా అందుకున్నారు పలు కేసుల్ని ఛేదించి. సో చూడొచ్చు సాయి కుమార్ అతను రెగ్యులర్గా కూర్చుండే చైర్ ప్రస్తుతం అయితే బోసిపోయి కనిపిస్తుంది. సిబ్బంది కూడా చాలా దిగ్భ్రాంతి షాక్కు గురయ్యారు. చాలామందికి ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ చైతన్యం కల్పించారు. కానీ ఆయనే సూసైడ్ చేసుకోవడం మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముగ్గురు ఒకేసారి ఎందుకు ఆత్మహత్య చేసుకునే అంశాలపై పోలీస్ శాఖ విచారణ అయితే చేపట్టింది. ఇప్పటికే సదాశివనారాయణ సిఐని విచారణాధికారిగా నియమించారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ముగ్గురికి సంబంధించిన సెల్ ఫోన్లని రిసీవ్ చేసుకున్న సెల్ ఫోన్ల డాటాను అయితే సేకరిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్ల పైన పూర్తిగా వాట్సాప్ చాటింగ్లో ఏమేమి జరిగింది, లాస్ట్ కాల్, చివరి కాల్ ఎవరికి మాట్లాడారు, ఇలా అనేక అంశాలపైన మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ముగ్గురు కలిసి ఒకే కారులో చెరువు ప్రాంతానికి, సదాశివనగర్ దగ్గర ఉన్న చెరువు ప్రాంతానికి వెళ్ళినట్టు మాత్రం నిర్ధారించారు. ఇక లాస్ట్ ఇక్కడ బిక్నూర్ టోల్గేట్ నుంచి వెళ్ళిన సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్లు, ఇట ఓన్లీ సాంకేతిక ఆధారాల నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఈ కేసుని, ఈ మిస్టర్ని ఎలా ఛేదిస్తారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు ఆత్మహత్యపై ప్రస్తుతానికైతే ఇలాంటి క్లూ దొరకలేదు. కేవలం సాంకేతిక ఆధారాలను బేస్ చేసుకొని అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. ఎస్పీ సింధు శర్మ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కేసుని సాల్వ్ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది కన్నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా.